మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. రవి గ్రహ యొక్క మార్పు ప్రతి మాసమనందు కూడా ఈ రవి ఒక్కొక్క రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మాసంలో కూడా రవి మనకి ఇదైతే డిసెంబర్ 16వ తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ధనురాశిలోకి ప్రవేశించడం ద్వారా మనకి ధనుర్సంక్రమణం మనకి మొదలవుతుంది. అయితే ఈ యొక్క ధనుర్మాసం అని కూడా మనం చెప్తాం కదా, అలా. అయితే రవి మనకి చూసుకున్నప్పుడు ఆత్మకారకుడు, తండ్రి, అలాగే రాజకీయము, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే శక్తికి, శౌర్యానికి, వీటికి అన్నిటికీ కూడా ఈయనకి మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే సహజంగా రవి ప్రతి మాసమునందు మార్పు చెందినప్పుడు కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, ఇంకో రాశుల వాళ్ళకి అధమ ఫలితాలు, తర్వాత వాళ్ళకి శుభ ఫలితాలు కొంతమందికి ఇవ్వడం అనేది ఇది సహజం, ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మాసంలో ఈ యొక్క రవి యొక్క గ్రహ మార్పు ధనుసు రాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అసలు ఈ రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి ఈ విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క రవి మకరంలో, ఈ యొక్క రవి ధనస్సులోకి ప్రవేశించినప్పుడు వీళ్ళకి ద్వితీయ స్థానంలోకి ఈ యొక్క రవి ప్రవేశం అనేది జరుగుతుంది. ఈ సమయంలో ద్వితీయ స్థానంలో మనం చేసినప్పుడు, ఎందుకంటే అది ధనస్థానము, వాక్స్థానము ఇది కాబట్టి మాట్లాడేటప్పుడు అతని వాళ్ళతో అంటే అనవసరమైన గొడవలు వచ్చేలా మాట్లాడడం, అలాగే అక్కర్లేని మాటలు మాట్లాడకుండా ఉండడం అనేది ఉత్తమం. అలాగే దీంతో పాటుగా ఖర్చుల విషయాల్లోనూ కుటుంబపరంగా వాటిల్లో చూసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం అనేది ఏర్పడుతుంది. అలాగే ఈ ద్వితీయ స్థానంలో ఈ యొక్క రవి సంచరిస్తున్నప్పుడు కాస్త మానసిక విచారణ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ముఖ్యంగా ఇండివిజువల్గా వ్యాపారాలు చేస్తున్నారో అక్కడ వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. ఎందుకంటే ఆర్థిక స్థానంలో కదా రవి కూడా ఉన్నది, కాబట్టి ఆర్థికపరమైన సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. దీంతో పాటుగా వీళ్ళు చేసే పనిలో ఎంత పని చేస్తున్నా కూడా మాట అణుకువైన మాట లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. శత్రువుల్ని వృద్ధి చేసుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల తోటి ఉద్యోగస్తులతోనూ, పై అధికారుల వల్ల, చేసే వ్యాపారాల్లోనూ, కస్టమర్ల దగ్గర, వీడి దగ్గర ఇబ్బంది పడే అవకాశం అనేది కలుగుతుంది. అలాగే రైతులు, వ్యవసాయం చేసేదారులు వారికి కూడా సామాన్యమైన ఫలితాలు, సామాన్యమైన లాభాలే ఉంటాయి తప్ప అధిక లాభాలు పొందడం అంటూ ఉండదు. అలాగే ముఖ్యంగా చేతి వృత్తుల్లో ఉన్నవారు, లేదా ఏవైనా పారిశ్రామిక రంగాల్లో ఉన్నవాళ్ళు, మొత్తం వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాస్త ధనపరంగా ఇబ్బంది పడడం, లేదా సమయానికి లోన్స్ రాలేకపోవడం, కట్టాల్సిన ధనం సమయానికి అంటే రుణాలు, లోన్స్ ఇలాంటివి కట్టలేకపోవడం, దీనివల్ల మాట పట్టింపులు ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే రవి యొక్క సంచారం ఏదైతే ఉందో, ఈ రవి యొక్క సంచారం వల్ల కాస్త బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి యొక్క ఆరోగ్య సమస్యల వల్ల కాస్త ధనం ఖర్చు కావడం, విద్యార్థులకైతే సరైన స్థిరత్వం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రవి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక విషయాలు యందు, మాట్లాడే మాట యందు అణుకు అనేది చాలా అవసరం. కాబట్టి ఈ సమయంలో వీళ్ళు మరింత మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా రవి గ్రహ యొక్క ఆరాధన, రవికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయడం, లేదా నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి కదా, అందులో రవి ప్రతిరోజు కూడా 10 సార్లు ఈ యొక్క రవికి సంబంధించిన శ్లోకాన్ని చదువుకోవడం, ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణాలు 11 ప్రదక్షిణాలు చేసుకోవడం, అలాగే మీకు ఏదైనా దగ్గరలో గోవులు ఉంటే ఈ రొట్టెలు చేసి, గోధుమ రొట్టెలు చేసి గోవుకి తినిపించడం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా మానసిక ప్రశాంతత, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా తొలగుతాయి. వీటితో పాటుగా
రవికి సంబంధించిన చివరి పారాయణ కూడా చేస్తే మనకు తెలియని శత్రువులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు కూడా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.